అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎన్నిక అందరి చూపును ఆకర్షిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఎంఐఎం మరియు బీజేపీ మధ్య తీవ్ర పోరు కొనసాగుతుందని అందరూ భావిస్తున్న వేళ అయితే ఇక్కడ ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేయడం జరుగుతుంది. నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ బరి నుంచి ఎంబీటీ మజ్లిస్ బచావ్ తహరీక్ పోటీ చేస్తుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఎంబీటీ పార్టీ తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం జరిగింది. ఎంబీటీ అధినేత మాజిద్ ఉల్లా ఖాన్ అలియాస్ ఫరాద్ ఖాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పరివార్ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, వారిని ఇక్కడ గెలవకుండా చూడడమే తమ ముఖ్య ఉద్దేశమని, అందుకే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. అయితే తాము బరిలో ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 1.5 నుంచి 2 లక్షల ఓట్లు పోలవుతాయని, కానీ ముస్లిం ఓట్లు చీలి అది బీజేపీకి లాభిస్తుంది కాబట్టి తాము ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది వరకు 2-3 రోజుల క్రితం ఎంబీటీ బీజేపీ కలిసిపోయాయని, ఎంఐఎంను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కూడా కుట్ర చేస్తున్నాయని సోషల్ మీడియాలో పలు వార్తలు రావడం జరిగింది. అయితే ఎంబీటీ దీన్ని తీవ్రంగా ఖండించింది. అందులో భాగంగానే ఇప్పుడు బీజేపీని ఓడించేందుకు తాము పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఎంబీటీ ప్రకటించింది. నిజానికి ఎంబీటీ బరిలో నుంచి తప్పుకోవడంతో ఇది భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా మాధవిలతకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదివరకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంబీటీ పార్టీ పోటీ చేసిన చోట ఒక మెరుగైనటువంటి ఫలితాలను చూసింది. ఆ పార్టీ గెలవకపోయినప్పటికీ కూడా ఎంఐఎం పార్టీని ఓడించేంత పని యాకుత్పురాలో చేసింది. ఆ పార్టీ కనుక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే తక్కువలో తక్కువ 1.5 నుంచి 2 లక్షల ఓట్లు చీల్చి ఉండేది. ఇది బీజేపీకి, మాధవిలతకు కలిసి వచ్చి ఉండేది. బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్య ఒక తీవ్రమైనటువంటి పోటీ జరిగి ఉండేది. కానీ ఎంబీటీ బరిలో నుంచి తప్పుకోవడంతో మరోసారి ఎంఐఎం పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవాలి. నిజానికి బీజేపీకి బి టీం ఎంఐఎం అన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఎంబీటీ మాత్రమే. అలాంటి ప్రచారం చేయడం వల్లే ఎంబీటీ పాత బస్తీలో తన ఆదరణను పెంచుకోగలిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కానీ, మొన్న జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్ లో మనకు ఆ ప్రభావం చాలా తీవ్రంగా కనపడింది. ఎంఐఎం పార్టీ గెలిచినప్పటికీ కూడా చాలా చోట్ల వారి మెజార్టీలు తగ్గిపోయాయి. ఈ కలవరం ఎంఐఎం పార్టీలో కనబడుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడంలో ఎంఐఎం పార్టీ సక్సెస్ కాగలిగింది. తాజాగా ఎంబీటీని కూడా బరిలో నుంచి తప్పించి ఒక విధంగా ఎంఐఎం ఇక్కడ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి. అయితే ఎంబీటీ తాము ఏ పార్టీకి కూడా మద్దతు పలకడం లేదని బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా ఇంటర్నల్గా వారు తప్పుకోవడం అనేది ఎంఐఎం పార్టీకి ఒక అడ్వాంటేజ్ గా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఎంఐఎం పార్టీ మరోసారి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టాలంటే హైదరాబాద్ పార్లమెంట్ లోని ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి బూతుల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగాలి. అయితే బీజేపీ కూడా ఈసారి హిందూ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి బూత్లను టార్గెట్ చేసుకొని అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ మెరుగయ్యే విధంగా బీజేపీ కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి ఒక పెద్ద సవాల్గా ఇది మారనుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముస్లింలు ఈసారి ఎంఐఎం కి కాకుండా అమ్జద్ ఉల్లా ఖాన్ ఎంబీటీ అభ్యర్థిగా పోటీ చేస్తే తనకు మద్దతు పలకాలని, లేదా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలని చాలా గట్టి నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంబీటీ పార్టీ బరిలో నుంచి తప్పించుకోవడం, కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని దింపడంతో దిక్కుతోచని స్థితిలోకి వారు వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. మరో ఆప్షన్ లేదు కాబట్టి ఎంఐఎం వైపు వెళ్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ ఈవీఎంలో ఉంటుంది కాబట్టి
అటువైపు ఏమైనా మొగ్గు చూపుతారా అనేది చూడాలి. ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ కనుక కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే ఎంఐఎం పార్టీకి అది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందనే చెప్పుకోవాలి. మనం గత గణాంకాలను కనుక చూసుకున్నట్లయితే 2009లో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 52.47% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో దాదాపు అంతే, అంటే 53% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం హైదరాబాద్ పార్లమెంట్లో కేవలం 44.84% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది. ఇక్కడ 19.5 లక్షల ఓటర్లు ఉంటే 8.77 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఒకవేళ ఇవే స్టాటిస్టిక్స్ కనుక రిపీట్ అయితే ఎంఐఎం పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం పార్టీ ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచుకోవాలని భావిస్తుంది. దానికోసం పలు చర్యలు కూడా చేపట్టింది. అయితే ఇది అంత ఈజీగా అయ్యే పని మాత్రం కాదనే చెప్పుకోవాలి. ఇది వరకు ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ తమ నుంచి ఏదైనా తప్పు జరిగితే తమకు తెలపాలని, వాటిని తాము సరిదిద్దుకుంటామని, కానీ ఓటింగ్ మాత్రం ఓటర్లు బైకాట్ చేయవద్దని, ఇది ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుతుందని, ఖచ్చితంగా ఈసారి బయటికి వచ్చి ఓట్లు వేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిం ఓటర్లను కోరడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చూస్తేనే అర్థమవుతుంది ఎంఐఎం పార్టీ ఎలాంటి పరిస్థితిలో నెట్టబడింది అనేది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. వలీలుల్లా ఖాన్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్ వేసినప్పటికీ కూడా పెద్దగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్గొనే అవకాశాలు కనబడడం లేదు. కనుక ముస్లింలు ఎక్కువగా కనుక ఎంఐఎం పార్టీ వైపు మరోసారి మొగ్గు చూపితే ఎంఐఎం ఇక్కడ విజయం సాధిస్తుంది. లేదా కాంగ్రెస్ పార్టీ వైపు కనుక ముస్లింలు మొగ్గు చూపినట్లయితే ఎంఐఎం పార్టీ తీవ్రమైనటువంటి పోటీని బీజేపీ నుంచి ఎదుర్కొంటుంది. అక్కడ ఏమైనా ఫలితంలో తేడా వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవిలత పోల్ మేనేజ్మెంట్ పై కనుక కాన్సన్ట్రేట్ చేసి హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి బూతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి హిందూ ఓటింగ్ పర్సంటేజ్ ను కనుక పెంచుకుంటే ఎంఐఎం పార్టీకి ఇక్కడ తీవ్ర ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎంపీటీ పార్టీ ఇక్కడ నుంచి బరిలో లేకపోవడంతో అది ఎంఐఎం కి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా రేపు బల్దియా ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా, లేదంటే బల్దియా ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఎంఐఎం వర్సెస్ ఎంపీటీగా ఇక్కడ పరిస్థితులు ఉంటాయా అనేది చూడాలి. ఎంబీటీ ఇక్కడ నుంచి బరిలో లేకుండా ఉండేందుకు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సహాయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఎక్కడా కూడా అఫీషియల్ గా ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎంఐఎం పార్టీ ఎంబీటీని తమ దారిలోకి తెచ్చుకోగలిగింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుంది అనేది వేచి చూడాలి. ధన్యవాదాలు.